హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ రావండి. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి అన్ని అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. చేరగానే మనకి 68,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మనకి ప్రభుత్వ మ్యూజియంలో జాబ్ చేయవలసి అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయినటువంటి NCSM నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క క్యూరియేటర్ E అలాగే క్యూరియేటర్ B ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 68,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్ వచ్చినట్లయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యూరియేటర్ B పోస్ట్లోకి వచ్చేసి మనకి లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 1,10,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యూరియేటర్ E పోస్ట్లోకి వచ్చేసి సెలెక్ట్ అయినట్లయితే మనకి అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 2,28,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులు వచ్చేసి 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జనరల్ కేటగిరీలో 4, OBC 1, AWS 1, SC వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యూరియేటర్ B పోస్టులు వచ్చేసి 9 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. AWS 6, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 1, OBC వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యూరియేటర్ E పోస్టులు వచ్చేసి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. క్యూరియేటర్ B పోస్టులకు వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. అలాగే క్యూరియేటర్ E పోస్టులకు వచ్చేసి మనకి 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫీసర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే చాలు, యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ క్యూరియేటర్ B పోస్టులకు వచ్చేసి మనకి MTech కానీ, MA కానీ, MSc ఇంజనీరింగ్ కానీ, PhD సైన్స్, PhD ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఒక క్వాలిఫికేషన్ లేదు అని చూసుకున్నట్లయితే MSc, ME, MTech, MS అలాగే MTech ఇన్ సైన్స్ చేసిన, MSc, BE, BTech చేసిన ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయ్యి ఉండాలి, అంటే మినిమం 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి. లేదు ఈ యొక్క మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు అనుకుంటే MSc ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి, లేదంటే BE, BTech కానీ విత్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఈ ఎక్స్పీరియన్స్ లేకుంటే మిగతా క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్యూరియేటర్ E పోస్టులకు వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. మనకి జాబ్ రోల్ ఏముంటుంది, మనము ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనము దాంట్లో వర్క్ చేయాలి, ఏ ఆఫీస్లో వర్క్ చేయాలి, ఆఫీస్లో ఏం వర్క్ ఉంటుంది అనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనము ఆన్లైన్ విధానం ద్వారా ఒక్కటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చాలా వరకు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కొంతమందికి ఒక ఉమెన్స్కి, ఓకేనా, ఉమెన్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అమౌంట్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత అంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 1180 రూపీస్ అయితే పే చేయాలి. లేదు క్యూరియేటర్ బి పోస్టులకు వచ్చేసి 1770. లేదు క్యూరేటర్ బి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 1770 పే చేసి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్స్కి కూడా మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 5th వరకు అయితే ఉంది. జూలై 5th లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.